బ్యాతల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం బోనాలు ఉత్సవాలు సందర్భంగా వైభవంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని బ్యాతల్ గ్రామంలో ఆషాఢ మాసం బోనాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జూలకంటి ఆంజనేయులు, తాజా మాజీ సర్పంచ్ బక్కా బలిరాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ నాయకులు, మాజీ సర్పంచ్ మన్నే శ్రీశైలం, మాజీ ఉప సర్పంచ్ అశోక్ గౌడ్, ఏసీసీఎల్ అధ్యక్షులు రాములు, యూత్ కాంగ్రెస్ నాయకులు మన్నే మహేష్ మరియు కాంగ్రెస్ కార్యకర్తలు బోనాల ఉత్సవంలో పాల్గొన్నారు. ఈరోజు బ్యాతోల్ గ్రామంలో బోనాల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు ప్రతి గ్రామం అన్ని విధాల బోనాల పండుగ కార్యక్రమాన్ని సంతోషంగా నిర్వహిస్తూ ఉంది. ఈరోజు రైతులకు అండగా ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారి పాలనలో అన్ని గ్రామాలు సుభిక్షంగా కొనసాగాలని, ఆ అమ్మవారి దీవెనలు ప్రతి కుటుంబంపై ఉండాలని, పాడి పంటలు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాడి పంటలు, చెరువులు వర్షాలతో కలకలలాడాలని, ఆ అమ్మవారి దీవెనతో ప్రతి కుటుంబం చల్లగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ అమ్మవారి దీవెన ప్రతి కుటుంబంపై ఉండాలి. ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బోనాల పండుగ దినదినంగా ప్రతి సంవత్సరం అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అమ్మవారి దీవెన ఉండాలని చెప్పి అయితే ఈ ఆషాఢ మాసంలో మన అమ్మవారి జాతర ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నారు. మన సంగారెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ప్రతి విలేజ్లో ఎక్కడైనా మన సంగారెడ్డి మండలం నుంచి మొత్తం అన్ని మండలం 2 గ్రామాలు 2 మండలాలు కూడా బాగా సందర్భంగా బోనాల పండుగ జరగడం జరుగుతుంది. అందరూ ఆయుష్ ఆరోగ్యంగా దానితో అందరూ ఉండాలని కోరుకుంటున్నారు. గ్రామ ప్రజలకి ముందుగా ఆషాఢ మాస బోనాల పండుగ శుభాకాంక్షలు చెప్తున్నాను. అలాగే మా ఊళ్ళో ఈరోజు బోనాల పండుగ జరుగుతుంది. మా సెక్రటరీ ఆధ్వర్యంలో, మా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మా ఊళ్ళో ఘనంగా బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది. అమ్మవారి దీవెనలు మా ఊరి పిల్ల పాపల మీద అందరి మీద ఉండాలని కోరుకుంటూ, అలాగే పశువులు కానీ ఎన్ని కానీ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఇంకోటి పాడి పంటలు, అలాగే మా ఊళ్ళో పంటలు అన్నీ ప్రతి చిన్న ఒక్కటనే కూడా ప్రతి దానికి కూడా మాకు అన్ని అమ్మవారు సహకరించాలని మేము కోరుకుంటూ, ప్రతి సంవత్సరం ఇలాగే మేము పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ, అందరూ ఆయుర్వేదంగా ఉండాలని కోరుకుంటూ ముందు తీసుకుంటాం. బోనాల ఉత్సవంలో పాల్గొనడం జరిగింది. బ్యాతోల్ గ్రామ ప్రజలందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఉండాలని, అమ్మవారిని ఎప్పుడు కూడా బ్యాతోల్ గ్రామ ప్రజలని ఎల్లవేళలా ఆశీర్వదించి అన్ని రకాలుగా వీరిని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.